ప్రకటన గ్రంథం 7 సంఘాలకు వ్రాయబడిన ఉత్తరాల్లో 2వ ఉత్తరపు ధ్యానాన్ని మనం ఈరోజు చేయనయున్నాం. 7 సంఘాల్లో 2వ సంఘం స్ఫురణ సంఘం అని మనం ఎరుగుదాం. ఎఫెసుకు ఉత్తరాన ఒక 35 మైళ్ళ దూరంలో ఉన్న స్ఫురణ సంఘమునకు ఈ పత్రిక వ్రాయబడింది. మరి లేఖనాల్లో, అపోస్తలుల కార్యాల్లో గాని మిగిలినటువంటి పత్రికల్లో గాని స్ఫురణ విషయం మనం చదవలేదు కదా. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే ఇది మనకు తారసపడుతూ ఉంది. ఇక్కడ సంఘ స్థాపన ఎట్లా జరిగింది, ఎవరు వచ్చి ఇక్కడ పనిచేశారు అనేటువంటి ప్రశ్నలు మన మనసులో తలెత్తవచ్చు. అది ఒక పెద్ద సమస్యాత్మకమైన ప్రశ్న ఏమీ కాదు. ఇక్కడ సంఘ స్థాపన ఎలా జరిగిందో ఈ ఒక్క వచనంలోంచి మనం తెలుసుకోవచ్చు. అపోస్తలుల కార్యాలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఆసియాలో కాపురమున్న వారందరూ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉండి తురన్న స్కూల్లో దేవుని వాక్యాన్ని చర్చిస్తూ మరి ఆ స్థలములో ఉండి తాను పరిచర్య చేసినటువంటి దినములలో ఆసియాలో కాపురం ఉన్న వారందరూ దేవుని వాక్యం విన్నారట. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్ఫురణ పట్టణం ఆసియాలో అది ఒక చిన్న ప్రాంతం కనుక ప్రియులారా, ఎఫెసు పట్టణానికి ఒక 35 మైళ్ళు ఉత్తరాన ఉన్న ఈ పట్టణస్థులు కూడా ఎఫెసులో జరిగిన పరిచర్య యొక్క ఫలం అని మనం చెప్పడానికి ఏమీ అనుమానించక్కర్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ సంఘం స్థాపన ఎఫెసులో పౌలు భక్తుడు పరిచర్య చేస్తున్నప్పుడే అది ఆరంభం అయింది అనేది ఖాయమైన మాట. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సత్యమైన జీవము గల సంఘం అది ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమ లోపించింది కనుకనే ఎఫెసు సంఘం మీద ప్రభు నేరారోపణ చేసి మాట్లాడడం అనేది మనం చూచాం. అలాగనే సత్యమైన జీవము గల సంఘం అది శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ఈ 2 లక్షణాలు అనగా ప్రేమతోనూ శ్రమతోనూ సాగుతున్న సంఘాలు అవి ట్రూ అండ్ లివింగ్ చర్చెస్. అవి సత్యమైన జీవము గల సంఘాలు అన్నమాట. కనుక ఎఫెసు సంఘంలో ప్రేమలో పెంచింది, అది నేరారోపణ అయింది. స్ఫురణ సంఘం శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది, ఇది భలే అభినందించబడ సంఘమైంది. కనుక ఈ సంఘమునకు వ్రాయబడిన ఉత్తరంలో 4 వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలలో
దీనిని మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, ఒక నానుడు ఉంది. ఏంటా నానుడి అంటే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. అంటే పై రూపమును చూచి, పై అట్టను చూసి పుస్తకానికి తీర్పు తెచ్చకండి అని. అలాగే ఒక సంఘం యొక్క పైరూపాన్ని చూచి మనం ఎప్పుడు సంఘ స్థితికి తీర్పు తెచ్చకూడదు. బైబిల్లో కూడా మనం చూస్తాం, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేనైతే ఆంతర్యాన్ని చూస్తాను అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4 వచనాలు మాత్రమే వ్రాయబడిన ఈ సంఘం చాలా చిన్న సంఘమే అన్నట్టుగా కనబడుతుంది. కానీ విలువల్లో చూస్తే, దాని స్వభావ లక్షణాలు చూస్తే, దాని యొక్క పరిస్థితులు మనం అధ్యయనం చేస్తే ఇది చాలా యోగ్యమైన సంఘం అని మనకు అర్థమైపోతుంది. కనుక ప్రియులారా, 4 వచనాలే కదా అని చెప్పి ఈ సంఘముల గురించి మనమేమి చిన్న చూపు చూడనక్కర్లేదు. ఎక్కువ వచనాలు వ్రాయబడి ఉన్న థియతైరా సంఘం ఒకటి ఉంటుంది, కానీ అది లోపల చూస్తే అంత డొల్లతనమే. కనుక పైరూపాన్ని చూసి మనం దేనికి తీర్పు తెచ్చకూడదు. లోపల ఉన్న విషయాలను అవగాహన చేసుకోవడం అది ఎంతైనా అవసరం. కాబట్టి అలాగ లోపలికి చూసి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పైరూపాన్ని చూసి ఎప్పుడు దేనికి ఎవరికి తీర్పు తీర్చి ఆ తొందరపాటు గుణమనించి మనం విడుదల పొందడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. సరే ప్రియులారా, అటువంటి ఆంతర్యపు విలువలతో పటిష్టంగా ఉండేటువంటి సంఘాన్ని గురించిన ధ్యానం మీకు నాకు అనేకమైన పాఠాలను ఇది నేర్పించగలదు. సరే, మొట్టమొదట ఈ స్ఫురణ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో ఈ సంఘము కొరకు వ్రాయబడినటువంటి ఈ చిన్న ఉత్తరంలో ఆ పట్టణం యొక్క స్థితిగతుల ముందు బయట నుంచి మనం తెలుసుకోవాలి. మొట్టమొదట నిర్మాణ పరంగా చూస్తే స్ఫురణ చాలా ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం. దీని ఆర్కిటెక్ట్ వర్క్ చూసినప్పుడు, దీని నిర్మాణాలు చూసినప్పుడు దాన్ని బట్టి ఇది చాలా పేరు ప్రఖ్యాతులు నొందిందన్నమాట. చక్కగా పట్టణం ఒక సముద్ర తీరంలో కొండల మీద నిర్మించబడిన చాలా అద్భుతమైనటువంటి పట్టణంగా పేరుగాంచింది. ప్రియులారా, కొండల మీద వరుసగా క్రమంగా నిర్మించబడిన ఈ పట్టణం ఆసియా కిరీటం అని కూడా దీనికి పేరు వచ్చింది. క్రౌన్ ఆఫ్ ఏషియా అని పేరుగాంచింది. అంటే అది నిర్మాణ పరంగా ఎంత చక్కగా దీని నిర్మాణం జరిగిందో. ఆసియాలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, కానీ ఆసియాకే కిరీటం అంటే పట్టణం అని పేరుగాంచింది అంటే దాని నిర్మాణం ఎంత గొప్పగా ఉందో ఇక వేరుగా మీకు నేను చెప్పనక్కర్లేదు. అటు తర్వాత ప్రియులారా, ఆర్థికంగా స్ఫురణ అభివృద్ధి చెందుతోంది. కారణం, ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న తీర ప్రాంతం, ఆ తీరములో కట్టబడి ఉన్నటువంటి హార్బర్, ఆ కారణం చేత విస్తృతమైనటువంటి వ్యాపారాలు జరుగుతున్న కారణాన ఇది ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తున్న పట్టణంగా ఈ పట్టణాన్ని మనం చూడవచ్చునన్నమాట. అటు తర్వాత ప్రియులారా, రాజకీయంగా స్ఫురణ
ఎంతో విశ్వాసపాత్రంగా ఉంది అని చెప్పొచ్చు. ఎట్లా అంటే రోమా చక్రవర్తి తన పేరున ఒక పట్టణం తన సామ్రాజ్యంలో నిర్మించుకోవడానికి ఆలోచించి పట్టణాలను ఎంపిక చేస్తున్నప్పుడు 6 పట్టణాలను వారు ఎంపిక చేశారు. అయితే 6 పట్టణాల్లో కూడా చివరగా స్పుర్ణ పట్టణం ఎంపరర్ టెంపుల్ అంటే చక్రవర్తి యొక్క మందిరం నిర్మాణానికి ఇది సరిపడా పట్టణంగా ఇది ఎంపిక చేయబడింది. కనుక రోమా చక్రవర్తి పట్టణం అని ఒక పేరు. ఈ పట్టణంలో రోమా చక్రవర్తికి ఒక మందిరమే నిర్మాణం జరిగింది. ఇక దీంతో పాటు ప్రియులారా అనేకమైనటువంటి రోమా గ్రీకు దేవతల ఆరాధనలు ఈ పట్టణంలో విస్తృతంగా జరిగేందుకు అనుకూలంగా ఎన్నో మందిరాలు ఈ పట్టణంలో ఎంతో చక్కగా నిర్మించబడ్డాయి. ప్రియులారా రోమా చక్రవర్తులకు దేవుళ్ళుగా పిలువబడాలి అని మేము ప్రభువులం అనిపించుకోవాలన్న ఆరాటం అధికం. అందుచేతనే రోమన్ ఎంపరర్స్ అందరూ ప్రియులారా మేము ప్రభువులం అనిపించుకునే ఆ క్రమంలో స్పుర్ణ పట్టణం మరికొంచెం స్మృతి మించింది. ఈ పట్టణంలో చక్రవర్తికి ఒక మందిరమే కట్టి అక్కడ చక్రవర్తి ఆరాధనలు జరిగేలాంటి ఒక క్రమాన్ని వారు కలిగి ఉంటున్నారు. అందుకనే రోమా చక్రవర్తికి ఎంతో నమ్మకంగా విశ్వాసంతో ఉన్న పట్టణంగా ప్రియులారా ఇది పేరుగాంచింది. ఆ కారణం చేతనే పొలిటికల్ గా ఇదెంతో చక్రవర్తికి లోయల్ గా విశ్వాసపాత్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పట్టణం గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే ప్రియులారా ఇదివరకు ఈ పట్టణం ఒకసారి అది పాడైంది. కానీ లైస్మాచస్ అనేటువంటి వాని వలన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఈ స్పుర్ణ పట్టణాన్ని తిరిగి పునర్మించగలిగినారు. రీబిల్డ్ అయిందన్నమాట. అటు తర్వాత ప్రియులారా ఓడరేవుతో ఉన్న రోమన్ వాణిజ్య కేంద్రంగా ఇది పేరుగాంచినటువంటి పట్టణం. పౌలు మరియు యోహాను వారు పరిచర్య చేసినటువంటి కాలంలో దాదాపు ఆ పట్టణంలో 1,00,000 మంది జనాభా కలిగిన పట్టణంగా ఈ పట్టణం ఉండింది. ఇది మనం తెలుసుకోవలసిన మరొక ప్రియులారా విషయం. ఇది సమాచారం. ఇంకా దీని గురించి మనం ఆలోచించవలసి వస్తే మరికొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా ఈ పట్టణం ఆసియాకే అందం, బ్యూటీ ఆఫ్ ఏషియా అనేటువంటి పేరుగాంచిన పట్టణం. అయితే ఇప్పుడు వర్తమాన కాలంలో ఈ పట్టణానికి ఇజ్మీర్ అనేటువంటి పేరుంది. టర్కీలో అతిపెద్ద పట్టణాలు 3 పట్టణాలు అయితే అందులో ఇజ్మీర్ ఒకటి. అప్పుడు స్పుర్ణ, ఇప్పుడు ఇజ్మీర్. ఇది ఆనందకరమైన జీవిత ప్రకాశాన్ని ప్రదర్శించగలిగిన పట్టణంగా నేడు దీన్ని పిలుస్తున్నారు. ఇజ్మీర్ ఇప్పుడు అందమైన పట్టణం ప్రపంచంలో. ఇది చాలా జాయ్ఫుల్, అలాగనే ప్రియులారా ఒక లైఫ్ ని అట్లా గ్లో చేయగలిగినటువంటి పట్టణంగా ఈ పట్టణానికి పేరిచ్చారన్నట్టు. అటు తర్వాత 7 సంఘాలలో ఇప్పటికీ ఈ పట్టణంలో ఉన్న సంఘం అభివృద్ధి చెందుతున్న సంఘముగానే ఉంది. కొన్ని సంఘాలు వాటి ఉనికిని కోల్పోయాయి. మరికొన్ని సంఘాలు నామకార్థంగా మారాయి.
కానీ స్ఫురణలో ఉన్నటువంటి సంఘం నేటికి అది అభివృద్ధి చెందుతున్న సంఘంగానే ఉంది. అందుకనే ఈ మాట ఇలా చెప్పబడింది. ఈ పట్టణంలో ఎక్కువ జనాభాకు క్రైస్తవ్యం ప్రకటించబడింది. యేసు ప్రభు మాకు తెలియదు అనేటువంటి మాట ఈ పట్టణ ప్రజలకు లేదు అన్నట్టు అధిక సంఖ్యాకులు ప్రియులారా ప్రభు యొక్క సువార్తను విన్నవారే కనుక ఇక్కడ ఉన్న స్థానిక సంఘాలు అవి ఎంత చురుకుగా పనిచేస్తూ ఉన్నాయో, జనాభా అంతా యేసు ప్రభు యొక్క సువార్త వినగలిగారు అంటే స్థానిక సంఘాలు వారెంత చురుకుగా పనిచేస్తూ ఉన్నారో ఇక మీకు ఇక వేరుగా చెప్పనక్కర్లేదు. ఇది ఈ పట్టణాన్ని గురించి మనం ఎరగవలసిన విషయాలు. వీటిని మనసులో ఉంచుకొని ఇక సంఘ స్థాపన ఎలా జరిగిందో ఆరంభంలోనే చెప్పాను. అయితే అటువంటి సంఘమునకు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహానుకు కొంత సమాచారాన్ని ప్రభుత్వం ఆయన వారికి ఈ పత్రికను వ్రాయించాడు. సరే, మన వరుస క్రమంలోనే మనం ఆలోచించే విషయాలు వరుసగా ఆలోచించే పని చేద్దాం. ఈ సంఘమునకు ప్రభుత్వుకున్న ప్రత్యక్షతలో క్రీస్తు యొక్క లక్షణం ఏది బయటకు వచ్చింది అని అంటే 8వ వచనంలో ఇలా చదువుతాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపడి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఇందులో క్రీస్తును గూర్చి 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. అందులో మొదటి మాట, ఆయన మొదటివాడు మరియు చివరివాడు, మొదటివాడును కడపడి వాడును. దీని తాత్పర్యం ఏంటి అంటే ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడు మరియు ఆయనే దేవుని పనికి ముగింపు అన్నట్టు. మొదటివాడు చివరివాడు అంటే అది. ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడు మరియు ఆయనే దేవుని పని ముగించేవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే భూత వర్తమాన భవిష్యత్తు అన్నిటి కాలాల్లో కూడా ఆయన సర్వాధికారి అయిన సార్వభౌముడైనటువంటి దేవుడు అనేది గమనించాలి. అదే భూతకాలంలో జరిగిపోయింది అంటే దేవునికి తెలియకుండా ఇది జరగలేదు అని అర్థం. వర్తమాన కాలంలో ఏదో జరుగుతుంది, అదే దేవునికి తెలియకుండా ఏమీ జరగటం లేదు. భవిష్యత్ కాలంలో ఏదో జరగబోతుంది, అదే దేవునికి తెలియకుండా ఏమీ జరగదు అని మనం గుర్తెరగాలి. సరే ప్రియులారా, ఇప్పుడు సంఘమునకు వ్రాయబడిన పత్రిక కాబట్టి సంఘ వెలుగులో చూస్తే సంఘమునకు ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు. దీన్ని అపోస్తలుడైన పేతురు తాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాశాడు. ప్రియులారా, సంఘమునకు ఆయనే ప్రియులారా మూలరాయి, ఆయన మొదటివాడు. అలాగనే సంఘమునకు ఆయనే తలరాయి అనగా చివరివాడు. కార్నర్ స్టోన్ ఆయనే, క్యాప్ స్టోన్ కూడా ఆయనే. మూలరాయి ఆయనే, ముగింపు రాయి కూడా ఆయనే. కనుక సంఘమునకు ఏది సంభవిస్తున్నా ఆయన తెలియకుండా ఏమీ జరగడం లేదు, ఆయన అనుమతించకుండా ఏది సంభవించలేదు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడే సేవలో ఉండేటువంటి సేవకులు వేదికలో ఉన్నారు గనక మనం గమనించవలసిన విషయం, సంఘమునకు ఆయనే మొదలు, సంఘమునకు ఆయనే ముగింపు, సంఘమును కొనసాగించుకునేవాడు ఆయనే. నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. అందులో నీవొక సాధనం, నేనొక సాధనం తప్ప మనమేమి మొదలు కాదు, మనమేమి ముగింపు కాదు. కాబట్టి మనం హెచ్చిపోకుండా దేవుని యొక్క పనిలో ఒక సాధనంగా ఉండడం అది శ్రేయస్కరమే. గాని ప్రియులారా, దేవునికి మాత్రమే చెందవలసిన ఆ ఘనతను మన మీదకు తీసుకోవడం అది ఎప్పుడూ సబబు కాదు. నేను కొంతమంది సేవకుల నోటి మాట వింటున్నాను. అదేంటనంటే
నేను ప్రారంభించానండి సంఘం అని అంటారు. నేనే కొనసాగిస్తున్న వీరుడును అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇక దీని ముగింపు కూడా మీరే పలుకుతారేమో అన్నట్టుగా వారి యొక్క అహం చాలా కొట్టొచ్చినట్టుగా క్రైస్తవ సేవకుల దగ్గర కనబడుతూ ఉంటుంది. ఇది మనకు తగదు. సంఘమునకు ఆయనే మూలరాయి, సంఘమునకు ఆయనే తలరాయి, సంఘమును ఆయన కట్టుచున్నవాడు, అందులో వాడబడ్డానికి నీవొక సాధనం నేనొక సాధనమయ్యాము అనే విషయం తప్ప అంతకు మించి మనం ఇచ్చుగా మనం ఆలోచించడం అది సబబు కాదు, అది లేఖనానుసారంగా అది న్యాయం కూడా కానే కాదు అనేది మీరు దయించి గమనించాలి. అటు తరువాత ఆయన మరణంపై విజేత, ఆయన మృతుడై మరలా బ్రతికిన వాడు. ప్రియులారా, ఆయన చనిపోయి లేడు, ఆయన సజీవుడు. ప్రియులారా, చాలా సార్లు మనం మన ఆ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబాల్లో, అలాగనే మన సంఘాలలో కూడా ఆయన ఇంకా చనిపోయి ఉన్నట్టుగానే ఆలోచిస్తాం. ఆయనకు మన సమస్య మన కష్టం చెప్పుకునేందుకు ఆయన లేడు అన్నట్టుగా, మన సమస్యలకు ఆయన పరిష్కారం చేయడానికి ఆయన ఇంకా సజీవుడుగా లేడు అన్నట్టుగా, ఆయన ఇంకా చచ్చిపోయినాడు అన్నట్టుగానే ఆలోచిస్తాము. లేదు, ఆయన మృతుడైన మాట నిజమే, ఆయన తిరిగి పునరుత్థానం చెందాడు, ఆయన యుగ యుగములు ఆయన సజీవుడు అనేది గమనించాలి. ఇది పూర్ణ సంఘములు ఉన్న వారికి ఎంతో ప్రోత్సాహం. నిజానికి సంఘం చాలా శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. శ్రమల గుండా ప్రయాణం చేసి చివరికి మరణం పొందవలసిన పరిస్థితులు వచ్చిన, నేను మరణం పైన విజేతను, మీరు కూడా మరణం పైన విజేతలు అవుతారు అనేటువంటి హోప్ ఆయన పలికినటువంటి ఆ తొలి మాటల్లోనే, తన పరిచయ మాటల్లోనే ప్రభు బయలుపరచుకోవడం అది ఎంతో ఆశీర్వాదకరమైన మాటలవి. కనుక జూమ్ లో చేరి వచ్చిన మనం ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాలకు, అలాగనే మన కుటుంబ మన సంఘ జీవనంలో ఆయనే మొదటివాడ, ఆయనే కడపటివాడ, అలాగనే మృతుల్లోంచి లేచిన పునరుత్థానుడుగా ఉండి ఆయన మనందరి జీవితంలో ఆయన పనిచేయడానికి ఆయన సామర్థ్యం ఆయన కలిగిన వాడు అనే విషయం మనం గమనించి బ్రతుకుతున్నామా లేదా అన్నది ఒక కీలకమైన విషయం. కాబట్టి ప్రభు ఇట్లా ఈ సంఘమునకు తన ప్రత్యక్షతనిచ్చుకున్నారు. తర్వాత రెండవ సంగతి, ఈ సంఘమునకు క్రీస్తు నుంచి ప్రశంసలు ఉన్నాయి, కొన్ని అభినందన మాటలు ఉన్నాయి. చాలా మంచి మాటలు. చూడండి, శ్రమను నేను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడొద్దు అన్నాడు. ప్రియులారా, ఈ ఒక్క వచనంలోని ఈ సంఘం ఎన్ని కోణాలలో దాడి చేయబడుతుంది అని అంటే, నాకు అర్థమైన ప్రకారం ఒక 5 కోణాలలో ఇది దాడి పొందుతుంది అనే విషయం, లేక దాడి చేయబడుతుంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మొట్టమొదట వారు రాజకీయంగా దాడి చేయబడతా ఉన్నారు. పొలిటికల్లీ దేవర్ అటాక్డ్. వాళ్ళు రాజకీయంగా దాడి చేయబడుతున్నారు. ప్రియులారా, వాళ్ళకి శ్రమ ఎందుకు వస్తుంది? అది ఎవరి వల్ల వస్తుంది? ప్రియులారా, సంఘం ఈ భూమి మీద ఆవిర్భావం చెందిన నాట నుంచి నేటి వరకు ఏదో ఒక ప్రభుత్వం చేత రాజకీయ పరమైన హింస, పొలిటికల్ పర్సిక్యూషన్ క్రైస్తవ సంఘానికి కలుగుతూనే ఉంది. ప్రియులారా, రాజకీయం లేదా ప్రభుత్వం చేసేటువంటి అనైతికత సంఘం ఎప్పుడు సమర్థించలేదు. ప్రభుత్వాలు జరిగిస్తున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అది సంఘం ఎప్పుడు ప్రేమిత్రులారా అది సమర్థించి పర్వాలేదు అని సంఘం అనుకోలేదు. అవినీతికి వ్యతిరేకంగా ఇది అవినీతి అని చెప్తుంది, అక్రమానికి వ్యతిరేకంగా ఇది అక్రమాన్ని మాట్లాడుతుంది. కాబట్టి ఇది న్యాయానికి కట్టుబడి ఉన్న సంఘం అన్యాయం ప్రభుత్వం చేస్తుంటే ఇది అన్యాయం అని అంటుంది. ఆ కారణం చేత ప్రభుత్వం చేత సంఘం ఎప్పుడు శ్రమపరచబడుతూ ఉంది అనే మాట నిజం. అయితే ఆనాటి స్ఫురణ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి
అది ఎంపరర్ టెంపుల్ ఉండేటువంటి పట్టణం కదూ. కనుక ఆ రోజున వారంతా కూడా రోమీలుగా వారు ప్రియులారా కైసరే మా ప్రభు అని చెప్పి వారు సంభాషించుకుంటారు. కానీ క్రైస్తవులు కైసరు మా ప్రభు అని అనలేరు, వారు క్రీస్తు మా ప్రభు అని అంటారు. ఆ కారణం చేత ఆనాటి క్రైస్తవ సంఘం రాజకీయ పరంగా ఎంతో భయంకరమైన దాడికి లోనవుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, నీ శ్రమ నేను ఎరుగుదును అంటే దే ఆర్ పొలిటికల్లీ అటాక్డ్ అని మనం అర్థం చేసుకోవాలి. రెండవ సంగతి, వారు ఆర్థికంగా దాడి చేయబడ్డారు. అందుకని వారు ఏమైనారు అంటే వారు దరిద్రతను అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆర్థికంగా ఈ పట్టణం ఎంతో ఫ్లరిష్ అయ్యింది అని. ఫైనాన్షియల్లీ దేవర్ ఫ్లరిష్డ్. ఆర్థికంగా వారెంతో అభివృద్ధి చెందినటువంటి వారు అని చూసాం. కానీ సంఘం దగ్గరకు వచ్చేసరికి వారు ఎంతో పేదవారుగా దరిద్రతను అనుభవించవలసి వస్తా ఉంది. అనగా వారు యేసుక్రీస్తునందు వారు సాగుతున్న కారణమే వారు ఆర్థికంగా దాడి చేయబడ్డానికి కారణమైంది. అయినను దేవుడు ప్రశంసిస్తూ ఏమంటున్నాడో తెలుసా? నీవు ధనవంతుడివే అన్నాడు. నీవు ధనవంతుడివే అన్నాడు. మరి భౌతికంగా దరిద్రతను అనుభవిస్తున్న వారు ధనవంతులు ఎట్లవుతారు? ధనవంతులు ఎట్లవుతారు అని అంటే ప్రియులారా, లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు ప్రియులారా వారు దరిద్రతను అనుభవిస్తున్న వారు కొన్ని విషయాలలో వారు ధనవంతులు అని లేఖనములో మనము జ్ఞాపకం చేయబడతాం. ఉదాహరణకు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంటుంది, ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు ప్రియమైన మిత్రులారా వింటున్నారా? వీరు దేవుని బట్టి వీరు ధనవంతులు, వీరు దేవుని బట్టి వీరు ధనవంతులు. అందుకని యాకోబు వీరి గురించి మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం ఇలా మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. 5వ వచనం దయించి చూడండి. ఏమంటున్నాడు ఈయన? దరిద్రత అనుభవిస్తున్న వారిని ధనవంతులు అని ప్రభు అనడానికి ఏ విషయంలో వీరు ధనవంతులు అంటే ఇలా ఉంది. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతున్నారు, మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చుచున్న వారు వీరే కదా అన్నాడు. ఈ వచనం మనకేమి నేర్పించాలి అంటే, వారు అనుభవిస్తున్న దరిద్రత అయితే కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నీవు ధనవంతుడివే అంటే వారు విశ్వాసమందు ధనవంతులు అనే మాట మనము గ్రహించాలి. ఇంకొక మాట చెప్తాను, అది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట కూడా చదువుతాను చూడండి. వారు దరిద్రతను అనుభవించిన ఏ విషయంలో వారు ధనవంతులో ఈ వచనం మనకి స్పష్టం చేస్తుంది. చదువుతున్నాను ప్రియులారా, 6వ అధ్యాయం 18-19 వచనాలు. మొదటి తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును. ఇక్కడ చూడండి, సత్క్రియలు అను ధనము కలిగిన వారు. విశ్వాసమందు వీళ్ళు భాగ్యవంతులు, అలాగనే సత్క్రియల యందు కూడా వీరు భాగ్యవంతులు అని ఈ స్థలంలో మనం చదువుతాం. ప్రియులారా, ఇక్కడ విషయం నేను మీతో చెప్పాలి. ఈ అభివృద్ధి సువార్త వచ్చిన తర్వాత, అంటే ప్రాస్పరిటీ గాస్పల్ వచ్చిన తర్వాత సంపన్నులే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనేది ఈనాటి తాత్పర్యం అయింది. కానీ అది లేఖనానుసారంగా నిజం కాదు. పేదరికం అనుభవిస్తున్నవాడు శాపం క్రింద ఉన్నాడు అని
ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే వాళ్ళు పేదవాళ్ళను చిన్న చూపు చూచేటువంటి పరిస్థితులు నేడు సంఘాల్లో చూస్తున్నాం. కానీ ఒక మంచి మాట ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు పేదరికం దరిద్రతను అనుభవించే వారు విశ్వాసమందు భాగ్యవంతులు, సత్క్రియని యందు ధనవంతులే అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ మనం ఆర్థికంగా మన పేదవారం అయితే అవ్వచ్చు, కానీ ప్రియులారా మన విశ్వాసమందు భాగ్యవంతులం, సత్క్రియలు చేయటంలో భాగ్యవంతులం అనే గ్రహింపులో ఉంటే ఎంతో మంచిది. అలాగా విశ్వాసమందు సత్క్రియలు చేయటం యందు ధనవంతులుగా బ్రతికే స్థాయిలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలు తీసుకుని రావాలి. కాబట్టి ప్రియులారా, నీ శ్రమను నేను ఎరుగుదును అంటే వారు రాజకీయంగా దాడి చేయబడ్డారు. నీ దరిద్రతని నెరుగుదును ఆయన ధనవంతుడివే అంటే వారు ఆర్థికంగా దాడి చేయబడ్డారు. ఇంకా చెప్తాను ప్రియులారా, ఇంకో విషయం ఏంటనంటే వారు మతపరంగా దాడి చేయబడ్డారు. దేవర్ రిలీజియస్లీ అటాక్డ్. మతపరంగా వారు దాడి చేయబడ్డారు. మతపరంగా వారు దాడి చేయబడ్డారు అంటే ఏంటి అనగా, నేను ఇందాకే చెప్పాను ప్రియులారా, రోమా చక్రవర్తి యొక్క ఆరాటం బట్టి తాను దేవుడు అనిపించుకోవాలని ఆరాటం. కనుక ఆ రోజుల్లో ఆ పట్టణాల్లో జీవించే ప్రజలు వారు చెప్పవలసిన మాట ఏంటి అని అంటే, సీజర్ ఈజ్ లార్డ్ అని చెప్పాలి, అనగా కైసరే మా ప్రభు అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు ఆ మాట వారు పలకలేకపోతున్నారు. క్రీస్తే మా ప్రభు అని చెప్తున్నారు. ఆ కారణం చేత మతపరమైనటువంటి దాడి జరుగుతా వచ్చింది. అది ఒక కోణమైతే, అలాగనే ప్రియులారా, యూదులు కాకుండానే సాతాను సమాజం వారి వలన కొంత దూషణ వీళ్ళకి కలుగుతా ఉంది. ప్రియులారా, వారు యూదులు కాదు. ప్రియులారా, ఒక విషయం గమనించండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో అబ్రాహాము సంతానంలో కానీ యూదులు అని చెప్పబడిన వారిలో శరీర సంబంధమైన యూదులు, ఆత్మ సంబంధమైన యూదులు అనేటువంటి విభజన అక్కడ పౌలు రాయడాన్ని మనం చూస్తాం. కొంతమంది శారీరకంగా యూదులే గాని ఆత్మ సంబంధమైన యూదులు కాదు. వీళ్ళ గుంపే సాతాను సమాజపు వారు అన్నట్టుగా. వారు మేము నిష్ఠగల పరిశీలం అనుకుంటారు, కానీ వీళ్ళ వారు నిజమైన యూదులు కాదు. కానీ వారి వలన క్రైస్తవ సంఘములకు ఎంతో దోషణ కలుగుతా ఉంది. దోషణ కారణాలు ఏంటో చెప్తాను వినండి ప్రియులారా. ఆ రోజుల్లో జరిగేటువంటి దోషనే మీతో చెబుతున్నాను. క్రైస్తవ సంఘం ఒక కన్సీల్డ్ రూమ్, ఒక గదిలో కూడుకొని ప్రభువును ఆరాధించి సేవిస్తారు అన్నట్టు. ప్రియులారా, పబ్లిక్ గా వీరు గంతులు వేయటం, పబ్లిక్ గా ఆటపాటలు చేయడం వీరు చెయ్యరు. వీళ్ళు ఒక గదిలోనికి పోయి వారు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే వీళ్ళ మీద కలిగిన దోషం ఏమిటి అని అంటే, ప్రియులారా, ఇక్కడ ఏదో వ్యభిచార కృత్యాలు జరుగుతాయి, వీళ్ళు గదిలోకి పోయి ఏదో చేసుకుంటారు అని ఒక దోషణ క్రైస్తవ సంఘం మీదకు ఆ రోజు వచ్చింది. ఈ రోజు కూడా ఆ వేరొక రకమైన దోషణలు ఉన్నాయి. రెండవ సంగతి, సంఘం కూడుకున్నప్పుడు వారు ప్రభు యొక్క బల్లను సమీపించినప్పుడు రొట్టెను విరిచి ద్రాక్షారసం త్రాగుతున్నప్పుడు ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. కాబట్టి ఈ శరీరం తినాలి, ఈ రక్తమును త్రాగాలి అని వారు మాట్లాడుకున్న మాటలు బయట నుంచి వారు విని వీళ్ళేదో మాంసం తింటున్నారు, ఏ రక్తమో త్రాగుతున్నారు, వీళ్ళు క్యానిబల్స్, నరమాంస భక్షకులుగా మారిపోయారు అనేటువంటి దోషణ ఆనాటి సంఘానికి వీరి వల్ల కలుగుతా ఉంది. దీన్నే రిలీజియస్ పర్సిక్యూషన్ అంటాం, మతపరమైనటువంటి హింస అని అంటాం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇవన్నీ వీళ్ళు పొందుతున్నా గాని దేవుని కొరకు నిలిచారు. రాజకీయంగా దాడి చేయబడిన, ఆర్థికంగా దాడి చేయబడిన, మతపరంగా దాడి చేయబడిన వారు ప్రభు కొరకు నిలిచారు. అలాగనే వారు భౌతికంగా దాడి చేయబడ్డారు. దేవర్ ఫిజికల్లీ అటాక్డ్.
వాళ్ళ భౌతికంగా వారు దాడి చేయబడ్డారు. అదే వారు పొందుతున్నటువంటి శ్రమ. ప్రియులారా, వారు శారీరకంగా కూడా దాడి చేయబడుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి జీవము గల, ప్రతి సత్య సంబంధమైన సంఘానికి ఈ 4 రకాలైన హింసలతో పాటు మరి ఒకటి, అది వారు పైశాచికంగా దాడి చేయబడ్డారు. దే వర్ అటాక్డ్ సెటానికల్లీ. అంటే దుష్టుడు, అదే సాతాను సమాజం అన్నామి, సాతానుడు వారినంతా చేజిక్కించుకోగా వీళ్ళ వారితో కలిసి ఉన్నవారు దుష్టునితో కలిసి ఉన్నట్టుగా సంఘం మీద దాడి చేస్తున్నారు. ప్రియులారా, సాతానుడు ఎలాగా సంఘం మీద దాడి చేస్తాడో చెప్పను. ఎఫెసీ పత్రిక 2:2 ప్రకారం వాడు అవిధేయతను మనలో పురుగొల్పుతాడు. సంఘములోకి వచ్చిన తర్వాత కూడా దేవుని మీద అవిధేయత కనపరుస్తున్నారు అంటే వారెక్కడో సాతాను యొక్క దాడికి లొంగి వాడి ప్రేరణతో వారు దేవుని మీద ఆ అవిధేయతను దేవునికి అవిధేయత కనపరుస్తున్నారు. అలాగని అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వాడు వేషధారణకు ప్రేరేపించి వాడు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మనుషులను పురుగొల్పుతాడు. ఆ రోజు అననీయతో పేతురు అన్న మాట అదే, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించను అన్నాడు. అదే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రియులారా, సాతాను ప్రేరణకు లొంగిన సప్పీరాతో పేతురు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు. వాడి ప్రేరణకు లొంగారా మనుషులు అవిధేయులవుతారు. వాడి ప్రేరణకు లొంగారా పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసిన వాళ్ళు అవుతారు. వాడి ప్రేరణకు లొంగారా ప్రియులారా, వారు పరిశుద్ధాత్మ దేవుని శోధించి వారు అవుతారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, 2 కొరింథీ 4:4 ప్రకారం వారు యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది అనే మాట చదువుతాం. దేవుని పిల్లలుగానే ఉంటారు గాని దుష్టుడు వారికి అంధత్వాన్ని కలిగిస్తే అందులుగానే వారు మిగిలిపోతుంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఇది పైశాచిక దాడులు అన్నమాట. విశ్వాసుల జీవితంలో కూడా ఈ పైశాచిక దాడులు జరుగుతుంటాయి. మన కళ్ళు తెరిచి మనం గమనించకపోతే ఏదో ఒక దాడికి మనం చిక్కే ప్రమాదం ఉంటుంది. ఏదో ఒక దాడికి చిక్కే ప్రమాదం ఉంటుంది. యోహాను సువార్త 8:44 ప్రకారం వాడు అబద్ధికుడు, ఆది నుంచి వాడు ఆడేవి అబద్ధాలే, మీరు మీ తండ్రికి చెందిన వారు. వాడు ఆదరించి అబద్ధికుడు నరహంతకుడు అని చెప్పబడింది. ఈ రోజున ప్రియులారా, కొంతమంది విశ్వాసులు వారి జీవితంలో అవసరానికి ఆడతారు అబద్ధం, అనవసరానికి ఆడతారు అబద్ధం. ఇదేంటనంటే ఇది పైశాచిక దాడికి లొంగారని లెక్క, పైశాచిక దాడికి లొంగిపోయారు అని లెక్క. అలాగనే ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సాతానుడు కుయుక్తి పరుడు. ఈ కుయుక్తి పరుడైన వీడికి దాడికి చిక్కినటువంటి విశ్వాసులు చాలా కుయుక్తిగానే బ్రతుకుతూ ఉంటారు. చాలా కుయుక్తిగానే బ్రతుకుతుంటారు. వారు మాట్లాడుతుంటేనే వారి కుయుక్తి పరులని తెలిసిపోతా ఉంటది. లోపల ఒకటి బయటకు ఒకటి. మనలను చేజెక్కించుకోవడానికి ఈ మాటలతో వారు ఉరివొడ్డుతారన్నమాట, ఉరులు వేసేస్తారు. ఎవర్రా బాబీలంటే సేవకులు విశ్వాసులే, కానీ మాటలతో చిక్కించుకుంటున్నారు అంటే అర్థమేంటో తెలుసా? వీరు కుయుక్తి పరుని యొక్క సమాజపు వారు వీళ్ళు. అదే కుయుక్తితోనే బ్రతుకుతారు, అబద్ధాలతోనే బ్రతుకుతారు, అంధత్వంతోనే బ్రతుకుతారు, పరిశుద్ధాత్మను శోధిస్తూనే బ్రతుకుతారు, పరిశుద్ధాత్మను మోసం చేస్తూనే బ్రతుకుతారు. వీళ్ళ జీవితంలో అబద్ధాలతోనే బ్రతికేస్తారు, చివరికి అవిధేయతే కనపరుస్తారు. ఈ లక్షణాలన్నీ ఎవరివి అంటే సాతానువి. వాడి సమాజంలో ఉన్నటువంటి వారు పైశాచికంగా అలానే బ్రతుకుతారు కనుక ప్రియులారా, అలాంటి వారి వలన సంగమనకు హింస జరుగుతా ఉంది. ఈ 5 రకాలైన హింసలు జరుగుతున్న దేవునికి స్తోత్రం, సంఘం స్ఫురణలో ఉన్నది, స్థిరముగానే నిలిచింది, స్థిరముగానే నిలిచింది. ప్రియులారా, ఈ 5 రకాల దాడులు ఆ రోజున స్ఫురణకున్నాయి, ఈ రోజున మనకు మన సంఘాలకి ఉన్నాయి. అయితే మనం నిలుస్తున్నామా లేకపోతే అటు ఇటు ఊగిపోతున్నామా అన్నదే ప్రశ్న.
ప్రభు మన సంఘము, మన సేవ, మన జీవితాలు, మన పరిస్థితిని, మన కుటుంబాన్ని చూసి ఆయన ప్రశంసించగలుగుతాడా, లేకపోతే నేరారోపణ చేస్తాడా అనేది మనం ఆలోచించుకోవలసిన మరొక కీలకమైన విషయం. ఇంత మట్టుకు చాలును. తర్వాత ప్రియులారా, ఈ సంఘం మీద క్రీస్తు చేసిన నేరారోపణ, యేసుకు ఎటువంటి నేరారోపణ చేయలేదు. యేసు ఎటువంటి నేరారోపణ ఈ సంఘం మీద చేయలేదు. ఇగో నీలో ఒకటి తప్పుంది అని ప్రియులారా ఆయన ఎఫెసు సంఘముతో మాట్లాడి నేరారోపణ చేసినట్టు ఈ సంఘమును చూసి ఆయన ఎటువంటి నేరారోపణ చేయలేకపోయాడు. కారణం, ఈ సంఘములో ఎటువంటి ప్రియుల తప్పిదాలు ఆయనకి కనబడలేదు. సమస్తమును చూడగలిగిన అగ్ని వంటి కన్నులు కలిగిన వాడికి ఈ సంఘమును చూసినప్పుడు ఎటువంటి నేరారోపణ చేయబుద్ధి కాల. మన సంఘాలు, మన పరిచర్యలు ఇలానే ఉంటే అదెంత ఆశీర్వాదకరమో కదా, అదెంత దీవెనకరమో కదా. నా ప్రియమైన సోదరి స్నేహితులారా, మన సంఘాలు, మన యొక్క వ్యక్తిగత జీవితాలు దేవుడు తన అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో చూసినప్పుడు అవి ఎంత నేరారోపణ చేయబడతాయో మన జీవితాలు, మన సంఘాలు అనిపిస్తూ ఉంటుంది. ఈ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవడం అది ఎంతైనా శ్రేయస్కరం. నాలుగో సంగతి చెప్తాను. నాలుగో సంగతి ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కున్న ఈ సంఘానికి ప్రభు సలహా ఇస్తున్నాడు. అదే 10వ వచనంలో ఉంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ ప్రవహిస్తున్న సలహా ఏంటంటే, అనుభవించబోయే బాధలకు భయపడవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. నువ్వు భయపడొద్దు. అటు తర్వాత హింస ద్వారా జరిగే పరీక్షలకు విశ్వాసపాత్రంగా ఉండాలని సలహా ఇస్తున్నాడు. ప్రియులారా, హింసలు అవి మన విశ్వాస పరీక్షకు వచ్చేవి అని 1 పేతురు 1:7 వచనంలో పేతురు చెప్పగా మనం చదువుతాం ఆ మాట. హింస ద్వారా జరిగే పరీక్షలు, ఏదైనా హింస మన మీదకు వచ్చింది అని అంటే అది మన విశ్వాసం పరీక్ష. అప్పుడే మన విశ్వాస పాత్రంగా ఉండాలి అని దేవుని వాక్యమును బట్టి మనం బోధించబడుతున్నాం. కానీ సలహా ఏంటనంటే భయపడవద్దు, సలహా ఏంటనంటే నమ్మకంగా ఉండు. ప్రభుత్వ సలహా ఏంటనంటే భయపడవద్దు, ప్రభుత్వ సలహా ఏంటనంటే చివరి వరకు నమ్మకంగా ఉండు. ఈ సలహా ఇచ్చినటువంటి ప్రభు ఈ సంఘమునకు ఆయన ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటా హెచ్చరిక అంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు, 10 దినములు. ప్రియుల 10 దినములు అనేటువంటి మాటకు 3 భాష్యాలు ఉన్నాయి, 3 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అక్షరార్థంగా ఈ సంఘమునకు 10 రోజులు శ్రమ కలిగి ఉండవచ్చును అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. ప్రియులారా, ఇది సంఘములు అన్నిటికీ వ్రాయబడినటువంటి సంఘానికే వ్రాశాడు, స్వర్ణ సంఘానికి. కానీ చివరిలో ఏమన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు కదా. కాబట్టి ఇది ఒక్క సంఘానికే చెందింది కాదు, ఏదో 10 దినాలకే శ్రమ వస్తుందని కానే కాదు అనేది మనం గమనించాలి. అటు తర్వాత ప్రియులారా, రెండవది ఇదొక ఇంటర్ప్రిటేషన్. రోమా చక్రవర్తుల్లో క్రైస్తవ సంఘాన్ని బాగా హింసించిన చక్రవర్తులు 10 మంది. అది నీరో దగ్గర నుంచి డయోక్లిషియన్ వరకు. నీరో దగ్గర నుంచి డయోక్లిషియన్ అనేటువంటి చక్రవర్తి వరకు ఈ 10 మంది చక్రవర్తులు వారు బాగా హింసించారు. కాబట్టి ప్రియులారా, 10 దినములంటే ఇది కావచ్చును అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. కానీ నీరో దగ్గర నుంచి డయోక్లిషియన్ వరకు ప్రియులారా 10 మందే కాదు, మధ్యలో కూడా కొంతమంది కొద్ది దినములు, నెలలు పాలించినటువంటి పాలన కూడా ఉంది. కాబట్టి ఇది కూడా రైట్ ఇంటర్ప్రిటేషన్ కాకపోవచ్చును. మరి ఏమని అనుకోవాలి అంటే, ఇది స్వల్ప కాలము అని చెప్పడానికి ప్రభు ఉపయోగించిన పదజాలం కావచ్చును. 10 దినములు అనేది ప్రియులారా
ఈ షార్ట్ టైం అనేటువంటి మీనింగ్ బైబిల్ అంతట్లో చూస్తాం. 10 దినములు అనేది షార్ట్ టైం కనుక కొంచెం కాలమే మీకు శ్రమ కలుగును. ప్రియులారా, బైబిల్లో దేవుని సంఘానికి దేవుని పిల్లలకు శ్రమలు స్వల్పకాలమే అని చెప్పబడింది. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట అన్నాడు. శ్రమలు ఎప్పుడు కొంచెం కాలమే ఉంటాయి. కాబట్టి కొంచెం కాలం నీకు శ్రమ సంభవిస్తుంది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కానీ అందులో నమ్మకంగా ఉండు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇది కొంచెం ప్రియులారా, ఇది రైట్ ఇంటర్ప్రిటేషన్ అనిపిస్తుంది పై రెండు కంటే. ఏది ఏమైనా కానీ ఈ సంఘమునకు ప్రభు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఎప్పుడు ఇస్తామంటే ఎదురుగా ప్రమాదం ఉన్నప్పుడు. ప్రియులారా, మొదటివాడు మరియు కడపటివాడు అనగా ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండేవాడు, భవిష్యత్తులో సంభవించబోయే పరిస్థితులు ఎరిగిన వాడు గనక ఆయన ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు అనేది దేవుని దాసులంగా దేవుని పిల్లలంగా మనం గుర్తెరగాలి. అటు తర్వాత ప్రియులారా, 6వ సంగతి, ఈ సంఘమునకు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. 10వ వచనం 11వ వచనంలో ఆ వాగ్దానం ఉంది. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. జయించువాడు 11వ వచనం చివరిలో ఉంటుంది. రెండో మరణం వలన ఏ హానియు చెందడు. ఇక్కడ మొదటి మాట, ప్రియులారా, విశ్వాసులు జీవ కిరీటాన్ని పొందుతారు. యాకోబు 1:12లో, ఇక్కడ ప్రకటన 2:10లో ఉన్నది జీవ కిరీటాన్ని గురించి. అక్కడైనా ఇక్కడైనా శ్రమలే, శోధనలే. ప్రియులారా, యాకోబు 1:12లో కూడా ప్రభు చెప్పింది, మీకు శోధన మీరు జయించండి, సహించండి, మీరు జీవ కిరీటాన్ని పొందుతారు అన్నాడు. కనుక విశ్వాసులకు అనేకమైన కిరీటాలు ఉన్నాయి. వాటిని గూర్చినటువంటి బోధ మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదువుతాము. ఇప్పటికి మనం అర్థం చేసుకోవలసింది, మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇది ఒకటైతే, మరో మాట ఏంటనంటే, అధిగమించిన వారికి అంటే శ్రమలు వస్తున్న సహించి జయించినటువంటి వారికి రెండవ మరణం వలన ఎటువంటి హాని కలగదు. ఇక్కడ రెండవ మరణం అనేది ప్రియులారా, ఇది శాశ్వత మరణం. దేవునికి శాశ్వతంగా దూరమై నరకములో ఉండేటువంటి స్థాయి, అది నీకు సంభవించదు అని చెబుతున్నాడు. రెండో మరణం అంటే అది. మొదటి మరణం శారీరక మరణం, ఈ రెండో మరణం ఆధ్యాత్మిక మరణం, ఇది శాశ్వత మరణం, అది నీకు సంభవించదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. సరే, ఈ మొత్తానికి ఈ వెలుగులో మనం కొన్ని క్రియాశీలక పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఏంటి మనం నేర్చుకోవాల్సిన క్రియాశీలక పాఠాలు? సంగములతో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు గనక ఏమి నేర్చుకోవాలి మనం అంటే, మొట్టమొదట నమ్మిన వారు అంటే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు హింసకు తమను తాము సిద్ధం చేసుకోవాలి. అందుకనే పేతురు అన్నాడు, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో, మీకు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఏదో వింత జరిగినట్లుగా మీరు ఆశ్చర్యపోకండి, ఇది సర్వసాధారణమైన విషయం. ప్రియులారా, ఈనాటి క్రైస్తవ సంఘాలు ఈ బోధకు చాలా దూరం అయిపోతా ఉన్నాయి. శ్రమలు వస్తాయి, శ్రమలు మన పరిశుద్ధపరుస్తాయి, శ్రమలు మనల్ని స్థిరపరుస్తాయి, శ్రమలు మనల్ని బలపరుస్తాయి, శ్రమలలో ప్రభువుని మనం లోకానికి చూపించవచ్చు అనేటువంటి ఆలోచన ఎగిరిపోయింది. ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటనంటే, దేవుడు నిన్ను స్వస్థపరచును, దేవుడు నిన్ను అభివృద్ధి పరచును, దేవుడు నిన్ను ఆస్తిపరునుగా చేయను అనే బోధ బాగా ఎక్కించుకుంటున్నాం. కానీ ప్రియులారా వినండి, అవన్నీ దేవుడు చేయడని నేను చెప్పడం లేదు. కానీ యువతల విషయం మర్చిపోతే ఎట్లా? సత్యానికి 2 ముఖాలు ఉంటాయి కదా. అవతల ముఖాన్ని, అవతల వైపు దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అందుకని యేసు ప్రభు వారు, మీరు ఉంటే నాతో ఉండండి, లేకపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని మోమాటం లేకుండా
ఆయన ఏమి మొహమాట పడకుండానే చెప్పాడు. యోహాను సువార్త 16:33 అదే ఉంటుంది. పౌలు కూడా మొహమాటం లేకుండా అని చెప్పాడు. అపోస్తల కార్యం 14:22 ఉంటుంది. అలాగని వ్యక్తిగతంగా మళ్ళీ పౌలు భక్తుడు చెప్పాడు. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందున్న వారు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందుతారు అని చెప్పాడు. కనుక హింసకు మనం సిద్ధం చేసుకోవాలి. దాని విషయమై మనం ఏం పెద్ద ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు అనేది గ్రహించవలసిన ఒక విషయం. அடுத்த రెండో సంగతి ఏంటనంటే, ఆధ్యాత్మిక పోరాటంలో సాతాను మరియు అతని శక్తులు నిమగ్నం చేయటం వల్ల హింస జరుగుతుంది అని మర్చిపోవద్దు. కనుక హింస వెనకాల మనుషులు ఉన్నారు. వీళ్ళు మన యొక్క ఎనిమీస్ అన్నట్టుగా చూడొద్దు ప్రియులారా. వాళ్ళు నీకు భౌతికంగా కనబడుతున్న శత్రువులే కానీ వారి వెనుక ఉండి పనిచేస్తున్న శక్తి అది సాతాను శక్తి అనేది గమనించాలి. కనబడుతున్న శత్రువులతో, కనబడే ఆయుధాలతో మనం యుద్ధం చేయొచ్చు. కనబడని ఒక శత్రువుతో మన కనబడని ఆయుధాలతోనే మనం పోరాటం చేయాలి. ఆ ఆయుధాలన్నీ కనబడని ఆయుధాలు. ప్రార్థన, వాక్యం, సత్యం, నీతి, రక్షణ, ఇవన్నీ కనబడని ఆయుధాలండి. దానితోనే సాతానుతో దాడి చేసి మనం గెలవాలని సర్వాంగ కవచంలో ఇవన్నీ ప్రభు మనకు ప్రసాదించాడు. ఈనాటి క్రైస్తవులు ప్రియులారా, వారికి భిన్నమైనవి ఏదైనా జరుగుతున్నప్పుడు వారి శత్రువు ఎవరో వారికి తెలియటంలా. మనుషులతో పోట్లాడుకుంటున్నాం, అయితే నోటితో తిడుతున్నాం లేదా చేత్తో కొడుతున్నాం. వాడు మన శత్రువుగా భావించుకొని మన వాడితో శత్రుత్వాన్ని పూనుకొని మనం బ్రతికేస్తున్నాం. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటనంటే, ప్రియులారా, కనబడే వాళ్ళు కాదు నీ శత్రువులు. ఈ ఆధ్యాత్మిక పోరాటంలో కనబడని వాడే మన శత్రువు. వాడు ప్రేరేపిస్తేనే వీళ్ళేదో చేస్తున్నారు. ఒక దైవజనుడు ఇలా చెప్తే నేను విన్నాను. ఏమన్నాడంటే, ఆధ్యాత్మిక పోరాటంలో కనబడే శత్రువు అయితే ఇలా కొట్టడమో తిట్టడమో చేయొచ్చు. వీడు కనబడని శత్రువు కాబట్టి దాని మోకాలతో పోరాటం చేయడం నేర్చుకోవాలట. ఈ రోజున ఈ జూమ్ లో కూర్చున్నటువంటి మనలో ఎంతమంది ఎవరు మన ఎనిమీస్ అని అనుకుంటున్నాం? ఎవరితో మనం ఎలాగన పోరాటాలు చేస్తున్నాం? ఇది మనం ఆలోచించవలసిన ఒక కీలకమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఈ 4 వచనాల ఈ చిన్న ఉత్తరంలోంచి ఈ 7 విషయాలు అర్థం చేసుకుని మనం అన్వయించుకోవడానికి నేను కొన్ని ప్రశ్నలను మీ ముందు ఉంచుతాను. నెంబర్ 1, యేసు క్రీస్తును నీ జీవితంలో నిత్యుడైన మరియు పునరుత్థానుడైన, నిత్యుడైన అంటే నిన్న నేడు నిరంతరం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నవాడైనా, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన వాడైనా, యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు అనేది ఆరాధిస్తున్నావా? మృత్యుంజయుడిగా లేచి ఇప్పుడు నా కొరకు ఉన్నాడు అని మనసుతో ఆయన ఆరాధిస్తున్నావా? ఇదొక ప్రశ్న. రెండవ ప్రశ్న, ఆత్మ సంబంధుల పేదరికం ఆశీర్వాదమా లేక శాపమా? ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పే వాళ్ళు దాన్ని శాపంగానే పరిగణిస్తున్నారు. మేము ఆశీర్వదించబడి, మేము ఆశీర్వాదం పొంది, మేము ఆత్మ సంబంధాలు ఉన్నాము అన్నట్టు కనపరుచుకుంటున్నారు. బైబిల్ విధానానికి ఉల్టా అయింది వారి ఆలోచన విధానం. మరి నీ ఆలోచన సరళేంటో? మరణం వరకు నమ్మకంగా ఉండుటను ఎలా తీసుకోవాలి? ప్రియులారా, నేను ఒక 2 ఉదాహరణలు మీ ముందు పెడతాను. ఈ స్ఫురణ సంఘంలో పాలికార్ప్ అనేటువంటి బిషప్ ఆయన పనిచేసేవాడు అని చరిత్ర చెబుతుంది. ఆనాటి రోమన్ ఎంపరర్ ఇచ్చినటువంటి హింసల్లో ఈయన కూడా బలైపోవలసి వచ్చింది. ఆయన పట్టుకొని ఆయన హింసించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా బెదిరించి విశ్వాస పరిత్యాగం చేయమని కోరారు. చివరిగా ప్రియులారా, నిన్ను క్రూర మృగాలకి ఆహారంగా వేస్తాము అని బెదిరించారు. వేసుకోండి అన్నాడు. నిన్ను అగ్ని కొలిమిలో వేస్తాము అంటే వేసుకోండి, ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటి అన్నాడట. చివరికి ప్రియమైన స్నేహితులారా, ఆయన ఒక్కసారి యేసు ప్రభు నా జీవితంలో
దేవుడు కాదని చెప్పరా వదిలిపెడతామనంటే, నేను 86 సంవత్సరాలుగా నేను ఆయన్ని సేవిస్తున్నాను. ఆయన ఒక్కసారి కూడా నాకు అపనమ్మకంగా లేడు. అటువంటి ఆయనకు నేనెలాగా అపనమ్మకస్తున్నైపోతాను? నేను అపనమ్మకస్తున్నైపోతాను అని చెప్పే ప్రియులారా, దేవుడు ముందుగానే తనకు బయలుపరిచాట. అతని తల కింద ఉన్న తలగడ కాలిపోతున్నట్టుగా ఒక దర్శనం ఇదివరకే కలిగితే, నన్ను ఇలాగ కాల్చి చంపుతారు అనేది తీర్మానించుకొని, మరణం తనకు ఎదురుగా వచ్చి బెదిరించి 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 మరణం అతన్ని బెంబేలెత్తిపోయేలా చేస్తుంటే, నిబ్బరంగా మరణం వరకు వెళ్ళాడు చూడండి. అది మరణం వరకు నమ్మకంగా ఉండడం. దాంతో పాటు భారతదేశానికి కుష్ఠరోగుల మధ్య పరిచయం చేయడానికి వచ్చిన గ్రాహం స్టెయిన్స్ యొక్క జీవితం ఇది మనం ఎరుగుదాం. మరణం వరకు ప్రియులారా, మనుషులు తన శత్రువు అనుకోకుండా చక్కగా ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడి చివర దేవుడు తనకిచ్చిన 2 కుమారులతో జీపులో ఉండి సజీవ దహనమై చివరి వరకు మరణం వరకు నమ్మకంగా ఉండే సేవించిన దైవజనుడు మన ముందు ఒక మాదిరి కాదు. మరి ఈ రోజున ప్రియులారా, ఏమి శ్రమ వచ్చేసిందని, ఏమి కష్టం వచ్చేసిందని, లేక ఏమి హింస జరిగిపోతుందని, ఏం పోరాటం వచ్చేసిందని చాలా సార్లు దేవునికి అపనమ్మకంగా జీవిస్తున్నాము. ఇది మనం వేసుకోవలసిన మరొక అప్లికేషన్ క్వశ్చన్. మరొకటి ఏంటంటే, నీకు అనుగ్రహించేవాడు బహుమానం కొరకు నీకున్న నిరీక్షణ ఏమిటి? ఏ బహుమానం ఉంటుందని నీకు నిరీక్షణ ఉంది? పౌలు మాట్లాడినప్పుడు నాకు అక్షయ కిరీటం ఉంటుందో ఉండదో అని అనుమానంతో చెప్పలేదు. నాకు అక్షయ కిరీటం ఉంటుందన్నాడు. తనకు నీతి కిరీటం ఉంది అని చెప్పడానికి ఉంటుందో ఉండదో అని ఆయన సందిగ్ధావస్థలో ఆయన మాట్లాడలేదు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. నాకు ఆనంద కిరీటం నా ప్రభు దగ్గర మీరే అన్నాడు. అతను ప్రభు దగ్గర పొందబోయే బహుమానం గురించి అతను జీవించిన జీవితం అతనికి ఎంత భరోసా ఇస్తుందో. మన జిమ్లో ఉన్న ఓ సహోదరుడా సోదరి, నీ కొరకు ప్రభు దగ్గర ఏమున్నాయి అని అనిపిస్తుంది అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. ఆ విషయమై ఏమీ అనుమానం లేకుండా నిబ్బరంగానే ఉన్నావా అన్నది ప్రశ్న. తర్వాత చూడండి, వాగ్దానం ముందుంచుకొని జీవితం జీవిస్తావా? అది ప్రశ్న. మీరు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం గాని చూడగలిగితే, ప్రియులారా, ప్రభు దగ్గర పరలోక రాజ్యం ఉన్నది. జీవితం అనుభవించిన వారే సుమ, జీవితం అనుభవించిన వారే సుమ. 7 సంఘాలకు జయించమన్నాడు. ప్రకటన 15:2లో జీవితం కలిగిన వారే అక్కడ కనబడుతున్నారు అని చెప్పాడు. కనుక జీవితం మన జీవన చర్యలో అది ఒక భాగంగా చేసుకొని ప్రతి దాన్ని నేను జయించాలి. అటు లోకాన్ని, ఇటు సాతాన్ని, ఇటు నా శరీరాన్ని జయించి నేను ప్రభుకి నేను సంతోషాన్ని కలిగించాలి అనేటువంటి మనస్తత్వంతో మనం బ్రతకవలసి ఉంది. ఈ 5 ప్రశ్నలకు నీ దగ్గర ఏమి సమాధానాలు ఉంటాయో ఏమో, ఎవరి సంగతి వారమే ఆలోచించుకోవాలి. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ 4 వచనాల ఈ చిన్న సంఘానికి, చిన్న పత్రిక, ఈ సంఘానికి వ్రాయబడిన దాంట్లోంచి ప్రభు మనతో కూడా మాట్లాడుతున్న ఈ సత్యాలను అర్థం చేసుకుని, ప్రభు శ్రమ కలిగిన, పేదరికం వచ్చిన, దోషణ వచ్చిన, అనవసరమైన నిందలు వచ్చిన, మరణం వరకు నమ్మకంగా జీవించి నిన్ను మహిమపరుస్తాను అనేటువంటి ఆలోచన నీకు ఒక్కడికి వస్తే చాలదు. నీ ఉంటున్న సంఘం అంతటికీ, స్థానిక సంఘానికి రావాలి. ఆ దిశగా ఈ గ్రూప్ లో ఉన్నటువంటి సేవకులమైన మనం మన సంఘాలను అలా పెంచవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని మీరు దయించి మీరు అర్థం చేసుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ప్రియమిత్రులారా, ఇది చిన్న పత్రికే, 4 వచనాల పత్రికే, కానీ గంభీరమైనటువంటి బోధను ఇది మనకు చేస్తుండగా ప్రభు యొక్క కృపను కోరుదాం. ప్రభు మనకు సహాయం చేయాలి. ఆ దిశగా మనం ఎదుగుతూ దేవుడు మనకు అప్పగించిన సంఘాన్ని పెంచుతూ ప్రభుని గణపరచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.
తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ 4 వచనాలు మన కళ్ళ ముందు అలా మెదలానట్లుగా పెట్టుకోండి. మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతని కానీ సజీవుడును నేను చెప్పు సంగతులేమనగా అన్నాడే. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీవు ధనవంతుడివే. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్న సాతాన సమాజపు వారి వలన నీ కలుగుతున్న శ్రమ నేను ఎరుగుదును అన్నాడే. ఇగో 10 దినములు నీకు శ్రమ కలగబోతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడే. సంగములతో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వలన ఏ హానియో పొందడు అని చెప్పాడే. ఈ తలంపులు మనసులో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. చింతలపూడి నుంచి నది ప్రాయమును గతించి పోవునవి, లేత వయసు నది ప్రాయమును గతించి పోవునవి. మన్నైనాది వెనుకటి వలె మరలా భూమికి చేరు, మన్నైనాది వెనుకటి వలె మరలా భూమికి చేరు. ఆత్మదాని దయచేసిన దేవుని యోధకు పోవు, ఆత్మదాని దయచేసిన దేవుని యోధకు పోవు. ఆలోకములో నీవు గతి ఏమౌను ఎరిగితివా, ఆలోకములో నీవు గతి ఏమౌను ఎరిగితివా. ప్రభుయేసు పిలుపును ఓ ప్రియుడా జగతికి చేసెదనా, తీర్మానము చేయకనే వెళ్ళెదనా ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకనే వెళ్ళెదనా ప్రభు సన్నిధిలో నుండి. ఏ పాటిది జీవితమంతా, ఏ పాటిది తనువు, ఏ పాటిది జీవితమంతా, ఏ పాటిది తనువు. ఎవరి పువ్వుతో సమమిదియేరా, అది ఏ జీవితము. గట్టి పువ్వుతో సమమిదియేరా, అది ఏ జీవితము. అంతలోనే మాయమాడు వింతరుడగయే కాదా, అంతలోనే మాయమాడు వింతరుడగయే కాదా. అంతలోన అంతర్ధానం భగవానియే కాదా, అంతలోన అంతర్ధానం భగవానియే కాదా. ప్రభుయేసు పిలుపును ఓ ప్రియుడా జగతికి చేసెదనా, తీర్మానము చేయకనే వెళ్ళెదనా ప్రభు
పవిత్రాత్మ కనుగొనరా నిలువని నీరా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా లోకమంతా సంపాదించి లోభిని ప్రాణమును లోకమంతా సంపాదించి లోభిని ప్రాణమును నష్టపరచు కొనిగా నీకు నరుల లాభము కలదా నష్టపరచు కొనిగా నీకు నరుల లాభము కలదా ప్రభుయేసు పిలుపును ఓ ప్రియుడా నడచెడి నీ చేసెదవా తీర్మానము చేయగనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానం చేయగనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి సామసింత అగదిక నీకు తక్షణమే తిరుగురా సామసింత అగదిక నీకు తక్షణమే తిరుగురా విరిగి నలిగి హృదయము కలిగి వినయముతో ప్రభు విరిగి కలిగి హృదయము కలిగి వినయముతో ప్రభు చేరి యేసు ప్రభుని సిలువాటంతా యేసుని రక్తము కోరి యేసు ప్రభుని సిలువాటంతా యేసుని రక్తము కోరి ప్రాణాభిరుచి నీదు సకల పాపములో కూకొనుమా ప్రాణాభిరుచి నీదు సకల పాపములో కూకొనుమా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా నడచెడి నీ చేసెదవా తీర్మానం చేయగనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానం చేయగనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నీ రక్షణకై నిలచెను యేసు తన రక్షాధారలతో నీ రక్షణకై నిలచెను యేసు తన రక్షాధారలతో కడుగును నిన్ను క్షమించును బలిగా ఈ క్షణమందే కడుగును నిన్ను క్షమించును బడిగా ఈ క్షణమందే నీ నామమును పరలోకములో నేడే అభిమానుల దేనాలాపన. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తల. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తల. అభిషిక్తుడా లేఖన ప్రవీణుడా ఎదిరించలేని ఆత్మపూర్ణుడా. మోషే సాత్వికముతో, దావీదు దక్షతతో, పౌలు పాండిత్యముతో నీ రాజు నిన్ను నింపే. ఉజ్జీవ జ్వాల
ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. అన్ని నామముల కన్న పైనామముగా యేసునామ ఘనతను ఉన్నత శిఖరాన నిలిపి సత్యవాక్య ఖడ్గముతో మత ఛాందసవాదులకు ధర్మ విరోధులకు దడ పుట్టించావు. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. భూరాజులు కులపతులు నీ ప్రజ్ఞకు తల్లడిల్లి వెంటాడి వేటాడి అంతమొందించారు. క్రీస్తు పోలి నడచి నవ్యాపోస్తలుడై పోరాడి స్టెఫను వలె హతసాక్షివైనావు. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. క్రీస్తు రక్త సంబంధిగా ప్రతి ఇంటి బిడ్డవై నీరాజు ముద్రగా మా హృదిలో నిలిచావు. అన్యాయము అక్రమము ఏలుచున్న రాజ్యంలో మా శోకము నిలలో తీర్చేదెవరు. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. కన్నీరే మాకు అన్నపానమూలాయే నీ ఊసే నీ ధ్యాసే మాకు స్వాంతనాయే. ప్రేమ ఐక్యతలు చాటి దుర్బోధలు ఖండించి నేటి యాజకులకు మార్గదర్శివైనావు. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. మన నిరీక్షణాధారమైన యేసు ప్రభువే నిన్ను చంపిన వారికి తీర్పు తీర్చుగాక. మన నిరీక్షణాధారమైన యేసు ప్రభువే నిన్ను చంపిన వారికి తీర్పు తీర్చుగాక. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. ఉజ్జీవ జ్వాల ప్రవీణ్ పగడాల కదిలించావు సమాజాన్ని సంస్కర్తలా. పయనంలో అగాధ సంద్రములో ఇటు తోచక క్షణలీత నీ వైపే చూస్తున్నాము. ఇటు తోచక క్షణలీత నీ వైపే చూస్తున్నాము. బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా. బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు
సంతోషింపగా సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు పోతివి విశ్వాసములో భ్రష్టులమై సత్యమైన నిన్ను ఎదురించితివి సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు పోతివి విశ్వాసములో భ్రష్టులమై సత్యమైన నిన్ను ఎదురించితివి నిన్నెరిగి ఉన్నామని నీ ఆజ్ఞలు గైకొనక అభద్రికులమైపోతివి మాటలతో నాలుకతో క్రియలు లేని బ్రతుకులతో కపట ప్రేమ చూపించితివి ఆదర్శనమును కోల్పోతివి సత్యమైన నిన్ను విడిచిపోతివి ఆదర్శనమును కోల్పోతివి సత్యమైన నిన్ను విడిచిపోతివి రచికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా రచికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా భేదము కనుపరచితివి విభేదములతో విడిపోతివి పరిశుద్ధాత్ముని వరములను వ్యాపారముగా వాడుకుంటివి భేదము కనుపరచితివి విభేదములతో విడిపోతివి పరిశుద్ధాత్ముని వరములను వ్యాపారముగా వాడుకుంటివి విచ్చల విడివాదములకు తలుపులను తెరచితివి సేవలో స్తంభించిపోతివి భౌతిక మేలుల కొరకై మక్కువను చూపితివి గేహాధీనమైపోతివి వేదనతో బ్రతుకుచుంటివి కృపలో నుండి తొలగిపోతివి వేదనతో బ్రతుకుచుంటివి కృపలో నుండి తొలగిపోతివి బ్రతికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా బ్రతికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా జీవము గల దేవుని సంగములో వ్యక్తి పూజ ప్రబలమాయను దేవునికి చెందెడి మహిమా అంటగట్టితివి భూమిని ప్రజలకు జీవము గల దేవుని సంగములో వ్యక్తి పూజ ప్రబలమాయను దేవునికి చెందెడి మహిమా అంటగట్టితివి భూమిని ప్రజలకు పెంతెకోస్తు దినమందున రగిలిన ఉజ్జీవం సదాకములు కొనసాగెనే ఈ దినముల అంతమందు కానరాకపోయే సంగములలో ఉజ్జీవము కారణము వ్యక్తి పూజయే కదా ఉద్రేకమే ఉజ్జీవమంటివి కారణము వ్యక్తి పూజయే కదా ఉద్రేకమే ఉజ్జీవమంటివి బ్రతికించవా ప్రభు
ప్రతిపించవా ప్రభు ఈ ప్రజలు నీ అందు సంతోషింపగా యయాది పయనంలో అగాధ సంద్రములో నీకు తోచక ఈక్షణలేక నీ వైపే చూస్తున్నాము నీకు తోచక ఈక్షణలేక నీ వైపే చూస్తున్నాము ప్రతిపించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా